వరాలను ప్రసాదించే వరమహాలక్ష్మిగా, సిరులను ప్రసాదించే సిరి మహాలక్ష్మిగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేస్తాం. అష్టైశ్వర్యాలను ప్రసాదించే అష్టలక్ష్ములలో ఒకరుగా మనము వరలక్ష్మిగా ఆరాధన చేస్తాం. వరలక్ష్మి వ్రతం అనేది మంగళకరమైన వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అమ్మ యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు అనేవి కలుగుతాయి. భక్తితో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి అని సాక్షాత్ ఈ విషయాన్ని శివుడు పార్వతీదేవికి తెలియజేసినట్లుగా స్కాంద పురాణం అయితే తెలియజేయబడుతుంది. ఈ పూజ కోసం అలంకరణ అనేది మన సంతృప్తి కోసం మాత్రమే. ఈ తల్లిని పూజించటానికి నిర్మలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వర అంటే శ్రేష్టమైనదని అర్థం. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. వరలక్ష్మి వ్రతం అనేది ఆచారం, ఆనవాయితీ ఉండనవసరం లేదు. ఎవరైనా సరే అమ్మవారిని పూజించడానికి నిర్మలమైన భక్తితో అమ్మవారిని అందరూ పూజించవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతంలో తోరం ఎలా కట్టుకోవాలి, కలశం ఎలా పెట్టాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, పూజ ఏ సమయంలో చేయాలి అనే విశేష వివరాలతో మీకు ఈరోజు పూజా విధానం అయితే పూర్తి వివరంగా సంపూర్ణమైన పూజా విధానాన్ని తెలియజేయడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన మీ ఇంట అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారికి నేను ఈ కదమ్మ పుష్పాలతో పూజించాలని, అలాగే అమ్మవారికి మొదటి వారమే పూజ చేసుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా అమ్మవారిని అందంగా అలంకరించి పూజించడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఒక్క పుష్పం అంటే ఈ కదమ్మ పుష్పం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమట. బంగారు పువ్వులతో పూజించినట్టు ఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే సమయాన ఒక్క కదమ్మ పుష్పమైన అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించడానికి ప్రయత్నించండి. ఇంతటి భాగ్యాన్ని అమ్మవారు నాకు కలగచేశారండి. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా కదమ్మ పువ్వులే. ఈ కదమ్మ పూలతో అమ్మవారిని నేను ఏ విధంగా అలంకరించాను, ఎలా పూజించాను అనే విషయాన్ని ఒక చిన్న వీడియో ద్వారా మీ అందరికి షేర్ చేస్తున్నానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వర అంటే శ్రేష్టమైనదని అర్థం. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. వరలక్ష్మి మహత్యంలో ఈ విధంగా తెలియజేయబడి ఉంది. ఒకవేళ ఈ రోజు పూజ చేయడం కుదరనట్లయితే శ్రావణ శుక్రవారాలలో ఏ రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి ఈ వ్రతాన్ని పెళ్ళైన వారు మాత్రమే ఆచరించాలని, పెళ్లి కాని వారు చేయకూడదని ఏమీ లేదండి. ఎవరైనా సరే అమ్మవారిని నిండు మనసుతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అయితే ఈ అలంకరణ అంతా కూడా మన మనసుకు తృప్తినిస్తుందండి. అమ్మవారిని నిండుగా అలంకరించి పూజిద్దాం అనుకుంటారు కొంతమంది ఉన్నంతలో అమ్మవారి పటం పెట్టి కూడా పూజించుకోవాలని, కలశం ఆనవాయితీ లేనివారు కలశం లేకుండాను అమ్మవారిని పూజించవచ్చు. నాకు అమ్మవారికి నచ్చినట్టుగా ఇంత అందంగా అలంకరించానండి. చూడండి, పింక్ రంగు అమ్మవారికి కింద ఒక లంగాలాగా, పైనటువంటి ఒక జాకెట్ పీస్ లాగా కొత్తవేనండి ఇవి అమ్మవారిని ఈ సంవత్సరం అలంకరించడానికి అమ్మవారికి ఫేస్ కూడా తెచ్చుకున్నాను. మనం ఇంట్లో ఏ ప్రదేశంలో అయితే అమ్మవారిని పూజిద్దాం అనుకుంటున్నామో ఆ ప్రదేశంలో ముందుగా నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత పసుపుతో కానీ లేదా ఇలా జాజుతో కానీ అలికి ముగ్గులు పెట్టుకోవాలి. జాజు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. చక్కగా ఒకసారి తెచ్చుకుంటే చాలాసార్లు ఉపయోగపడుతుంది. ఇలా జాజుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టాలి. అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదా ఐశ్వర్య ముగ్గు కానీ అమ్మవారికి ఇష్టమైన ముగ్గులను ఇలా అలికి ముగ్గులు పెట్టి పీటను ఏర్పరచాలి. పీట మీద కూడా మీరు క్లాత్ కానీ వేసుకోవచ్చండి. పీట పైన కూడా ముగ్గులు వేసి ఒక క్లాత్ అనేది పరుచుకోవాలి. ఎరుపు, పసుపు, పచ్చ క్లాతులు వేయవచ్చు. ఈ విధంగా అయితే నేను అమ్మవారికి ఆసనంగా ఒక క్లాత్ వేసి చుట్టూ కూడా జాజు అలికి ముగ్గులు పెట్టుకున్నాను. కలశం ఆనవాయితీ లేనివారు, జాబ్కి ఉదయమే వెళ్ళాలి అనుకునేవారు తేలికగా ఈ విధంగా అమ్మవారి పటాన్ని ఈ విధంగా ఒక పీట మీద పెట్టుకొని పూజ అయితే చేయవచ్చండి. ఇంకా అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించుకునే ముందుగా ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి పసుపు, కుంకుమ వేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారిని సిరి సంపదలు ప్రసాదించమనే కాదండి, నిండుగా సౌభాగ్యవతిగా కలకాలం ఉండేలా దీవించమని కూడా ఈ పూజా వ్రతాలు ఆచరిస్తూ ఉంటాము. అందులో అమ్మవారి ముందు పసుపు, కుంకుమలు నిండుగా పెట్టుకోవాలి. అలాగే సువాసన వచ్చే సుగంధభరితమైన పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. వరలక్ష్మి వ్రతంలో కలశం ఏ విధంగా మనం పెట్టుకోవాలని విషయం ఇప్పుడు తెలియజేస్తానండి. ఒక ఇత్తడి ప్లేట్ ఇవ్వండి, రాగి ప్లేట్ తీసుకోండి. అయితే దీనిపైన అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదంటే ఐశ్వర్య ముగ్గును కానీ వేయవచ్చు. నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి స్టెన్సిల్ ఉందండి.
ఈ స్టెన్సిల్ని ఉపయోగించి అమ్మవారికి నేను కలశం పెడదాం అనుకుంటున్నాను. అమ్మవారిని పూజించే సమయాన ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. సింహద్వారం దగ్గర కూడా ముగ్గు పెట్టి అమ్మవారి పాదాలను వేసి ఉంచాలి. అమ్మవారిని ఇంట్లోకి ఈ విధంగా ఆహ్వానం పలకాలి. వరిపిండితో లక్ష్మీదేవి అమ్మవారు ఈ విధంగా అందంగా కనిపిస్తున్నారండి. ఇక కలశం ఎలా పెట్టుకోవాలి అంటే ఇక మీరు తినేటటువంటి బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా 3 గుప్పులు వేయవచ్చండి. ఈ కలశాన్ని మగవారు పెట్టవచ్చా అంటే పెట్టవచ్చండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా పెట్టవచ్చు. అయితే ఇలా బియ్యం పోసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వెయ్యాలి. కలశం చెంబు ఇత్తడి వెండి రాగి ఏ కలశం చెంబైనా తీసుకోవచ్చు. ఒక తమలపాకు పెట్టి ఆ పైన కలశం చెంబును పెట్టాలి. శుద్ధమైన జలం అనమాట. ఇవి మనం తాగినవి కానీ వాడినవి కానీ ఉపయోగించకూడదు. శుద్ధమైన జలాన్ని తీసుకోవాలి. గంగా జలం ఉంటే ఇంకా మంచిది. అయితే ఈ కలశం చెంబులో నీళ్ళల్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అలాగే ఒక 1 రూపీ కాయిను ఇవన్నీ వేసి అలాగే నీళ్ళని తిప్పుతూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనుకోవాలి. దీనికి అర్థం ఏమిటి అంటే 7 నదులను ఈ కలశం చెంబులోకి మనం ఆవాహనం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్న తర్వాత కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కూడా చక్కగా పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఆ బ్లౌజ్ పీస్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ జాకెట్ పీస్కి కూడా పసుపు కుంకుమ అలంకరణ చేసి మీ దగ్గర కనుక బంగారు కాసు ఉంటే బంగారు కాసును అలంకరణ చేయవచ్చు. లేదంటే ఒక పసుపు కొమ్మును తీసుకొని 9 దారం పోగులు వేసి పసుపు రాసి ఆ పసుపు కొమ్ముకైతే కట్టాలండి. అలాగే గాజులను కూడా వేయాలి. ఈ గాజులు కూడా మళ్ళీ ఎన్ని వేయాలని అడుగుతారు కదా. 1 డజన్ గాజులు వేయవచ్చు. ఒక 1/2 డజన్ గాజులని వేయాలండి. ఈ విధంగా కలశం అనేది వరలక్ష్మి వ్రతంలో ఏర్పరచుకోవాలి. ఈ విధంగా కలశం ఏర్పరచుకున్న తర్వాత ఒక పువ్వు పెట్టి నమస్కరించుకొని అమ్మవారిగా భావిస్తూ ఆ కలశాన్ని మీరు కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ పెట్టుకోవచ్చు. లేదా అమ్మవారి పటం ఎదురుగా కూడా పెట్టవచ్చు. పూజానంతరం ఆ కలశం ఏం చేయాలి, అలాగే వరలక్ష్మి వ్రతంలో పూజాపీఠని ఎప్పుడు కదపాలనే విషయాలన్నిటి గురించి కూడా మరొక వీడియోలో మీకు పూర్తి వివరంగా తెలియజేస్తానండి. ఇంకా అమ్మవారి పాదాలు ఉంటే పూజలో పెట్టుకోండి. నిత్య దీపంగా వెలిగించడానికి దీపారాధన, ఇంకా విడిగా పువ్వులు తోరము ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. మన ఛానల్లో తోరం ఎలా కట్టాలి, అమ్మవారికి వాయినం ఎలా ఇవ్వాలనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా నేను వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు లేదా ఏదైనా వ్రతాలు చేస్తున్నప్పుడు ఇంట్లో వినాయకుని విగ్రహం ఉన్నప్పటికీ కూడా పసుపు గణపతిని పూజిస్తే చాలా మంచిదండి. అందుకుగాను పసుపు గణపతిని తయారు చేసి పూజలో పెట్టుకోవాలి. ముందుగా నిత్య దీపారాధన చేయాలి. నిత్య దీపారాధన వెలిగించాలండి. అలాగే దీపారాధన వెలిగించిన తర్వాత 2 అక్షింతలు దీపం కుంద దగ్గర వేసి లేదా ఒక పువ్వు పెట్టి నమస్కరించుకోవాలి. అలాగే ఇంకా ముఖ్యంగా వరలక్ష్మి వ్రత కథ పుస్తకం అనేది ఉంటుందండి. మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. పూజా పుస్తకం తెచ్చుకున్నట్లయితే పూజ ఎలా చేయాలి, అలాగే గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలి అనే విషయాలన్నిటి గురించి, ఇంకా వరలక్ష్మి వ్రతం కథ కూడా ఉంటుందండి. ఆ కథ కూడా చదువుకోవాలి. అవన్నీ కూడా మనకి బుక్లు అవైలబుల్గా ఉంటాయి. మనం ఏ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పటికి కూడా ముందుగా వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి కూడా బొట్టు పెట్టి పూలతో అలంకరించుకుని షోడశోపచారాలతో పూజించాలి. లేదా పంచోపచారాలతో అయినా సరే పూజ చేయవచ్చు. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు సమర్పించి దీపం చూపించి ధూపం కూడా వేసి నైవేద్యం సమర్పించి మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు గణపతి దగ్గర వెయ్యాలి. 3 సార్లు గణపతిని పట్టుకొని యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకోవాలి. గణపతి దగ్గర 2 అక్షింతలు తీసుకొని తల మీద వేసుకొని పూజలు ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకోవాలి. మనం ఎన్ని పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా ఈ విధంగానే వినాయకుడిని పూజించవలసి ఉంటుంది. వినాయకుడిని పూజించిన తర్వాతే మనం అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. ఇక వినాయకుడిని పూజన అయితే పూర్తి చేసుకున్నామండి. వరలక్ష్మి వ్రతంలో ఆనవాయితీ ఉన్నవారైనా ఆనవాయితీ లేనివారైనా సరే ఎవరైనా కూడా తోర పూజ చేయడం చాలా మంచిదండి. తోరం పూజ చేయడానికి, తోరం కట్టుకోవడానికి ఆనవాయితీతో పని లేదు. కాబట్టి తోరాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకుని అలాగే వచ్చిన ముత్తైదులకు కూడా తోరం పెట్టి ఇస్తే చాలా మంచిదండి తాంబూలంలో. అందుకుగాను నేను ఎక్కువగానే తోరాలను సిద్ధం చేసుకున్నాను. ఈ తోరాలు కూడా ముందుగా పూజ చేయవలసి ఉంటుంది. ముందుగా వరలక్ష్మీదేవి అమ్మని పూజించాలి. ఆ తర్వాతే తోర పూజ చేయాలి. మరి వరలక్ష్మీదేవి అమ్మని ఏ విధంగా పూజించాలి అంటే ఎలా అయితే మనం వినాయకుడిని పూజించామో అలానే, అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు సమర్పించాలి. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవాలి. మహాలక్ష్మి అష్టకం, ఇంకా మీకు అమ్మవారి పాటలు వచ్చినా సరే అమ్మవారి ముందు చక్కగా పాడుతూ అమ్మను ఆరాధించవచ్చు.
అమ్మను ఎలా ఆరాధించామనే కన్నా ఎంత భక్తితో అమ్మవారిని పూజించాము అనే విషయమే ముఖ్యమండి. ఈరోజు అమ్మవారిని పూజించిన పూజా విధానంలో నాకు అసలు మాటలే రావటం లేదండి. ఇన్ని కదంబం పూలతో పూజించడం ఇదే మొదటిసారి. నా మనసుకి ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, ఇంత విచ్చుకున్నటువంటి పువ్వులను సమయానికి మా అక్క అయితే పంపించిందండి, రాధిక అక్క. చాలా అంటే చాలా సంతోషం అక్క. కదమ్మ వృక్షానికి ఈ కదమ్మ పూలైతే చెట్టుకు పైభాగంలో ఎత్తుగా ఉన్నటువంటి వృక్షాలకి చాలా పైభాగంలో పూస్తూ ఉంటాయండి. చాలా కష్టపడి నా కోసం కోసి నేను అడిగిన వెంటనే నాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తున్నప్పుడు నా కళ్ళల్లో ఉన్న ఆనందం ఎలా చెప్పలేనండి. నేనైతే మాత్రం అంత సంతోషం అనిపించిందనమాట. ఒక్కొక్క కదమ్మం పువ్వు అమ్మవారి ముందు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతున్నాను. ఎప్పుడు కూడా నేను కొన్ని కదమ్మం పూలతో పూజించేదానండి, కానీ ఇన్ని విచ్చుకున్న పువ్వులు, ఇంతటి కదమ్మం పూలనైతే నాకు ఇన్ని కదమ్మం పూలైతే ఇదే మొదటిసారి అమ్మవారిని ఆరాధించడము నాకు చాలా సంతోషం అనిపించింది. అందులోనూ శ్రావణ మాసంలో అమ్మవారిని ఇలా కదమ్మం పూలతో పూజించడం అనేది నా మనసుకు చాలా తృప్తినిచ్చిందండి. మీకు కూడా శ్రావణ మాసంలో ఒక్క కదమ్మ పువ్వు దొరికినా సరే అమ్మవారికి సమర్పించి పూజించండి. బంగారు పూలతో పూజించినటువంటి ఫలితం అయితే లభిస్తుంది. కాబట్టి అమ్మవారిని అయితే ఈ విధంగా అర్చించి పూజించడానికి ప్రయత్నించండి. లేదా పచ్చి పూలతో అయినా, లేదా ఎర్రటి అక్షంతలతో అయినా, లేదంటే కుంకుమ పూజతో అయినా సరే అమ్మవారి ముందు అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకము అమ్మవారి ముందు చదువుతూ ఈ విధంగా పూజ అయితే చేయవచ్చు. అలాగే పూజలో ధూపాన్ని ఎక్కువగా వేయండి. ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించండి. ఇంకా మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఉన్నట్లయితే మంగళకరమైన వస్తువులతో కూడా అమ్మవారిని పూజించవచ్చు. తామర గింజలు, చిట్టి గాజులు, అలాగే చిట్టి గవ్వలు, పసుపు కొమ్ములు, గుండు వక్కలు, గురివింద గింజలు, శ్రీఫలం, అలాగే గోమతి చక్రాలు ఇవి ఏమున్నా సరే అమ్మవారి ముందు లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతూ 5 రకాలు 9 రకాలతో అమ్మవారి ముందు పూజించవచ్చు. లేదా కుంకుమతో కూడా అమ్మవారి ముందు కొద్ది కొద్దిగా కుంకుమ పూజ చేస్తూ కూడా అమ్మవారి ముందు లక్ష్మీ అష్టోత్తరాన్ని అయితే చదవచ్చండి. ఈ విధంగా అమ్మను ఆరాధించాలి. ఈ సంవత్సరం అమ్మవారిని ఈ విధంగా అలంకరించి పూజించేటటువంటి భాగ్యాన్ని అమ్మవారు నాకు కల్పించిందని ఎంతో సంబరపడిపోతున్నానండి. మరలా వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా వైభవపేతంగా అమ్మవారిని పూజించడానికి అమ్మవారు నాకు శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు అమ్మవారి ముందు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివామండి. కదమ్మం పూలతో అక్షంతలతో అమ్మవారి ముందు అయితే అష్టోత్తరాన్ని చదివాను. ఇప్పుడు తోర గ్రంథి పూజ చేయవలసి ఉంటుంది. ముందుగానే తోరాలు సిద్ధం చేసుకున్నాం కదా. 9 పోగులతో కానీ 5 పోగులతో కానీ తెల్లటి దారబంతిని తీసుకొని పసుపు రాసి ఈ తోరాలు సిద్ధం చేసుకోవాలి. అయితే ఎన్ని తోరాలు తయారు చేయాలండి అని అంటే, ఈ తోరాలు మీ చేతికి ఒకటి, అలాగే వచ్చిన ముత్తైదులకు అందరికీ కూడా ఈ తోరాన్ని ఇవ్వవచ్చు. ఇంటి కుటుంబ సభ్యుల్లో అత్తగారు అలాగే అమ్మగారు ఉన్నట్లయితే వారు కూడా ముందుగా ఈ తోరాన్ని కట్టుకోవాలి. తర్వాత వచ్చిన ముత్తైదులకు తాంబూలంలో ఈ తోరాన్ని పెట్టి ఇవ్వవలసి ఉంటుంది. తోర పూజ అయిన తర్వాత మీ భర్త గారితో కానీ లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో పెద్దవారి చేత మీరు ఈ తోరాన్ని అయితే కట్టించుకోవాల్సి ఉంటుందండి. ముందుగా ఈ తోరాన్ని కట్టుకోవాలి. తోర పూజ అయిన తర్వాత తప్పనిసరిగా ఇలా తోరం అయితే చేతికి కట్టుకోవాలి. ఈ తోరాన్ని మళ్ళీ ఎప్పుడు తీయాలనే విషయం కూడా తెలియజేస్తానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ తోరం ఎలా సిద్ధం చేసుకోవాలి అనే విషయం కూడా నేను ముందు వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక ఇప్పుడైతే అమ్మవారికి అయితే పూజ అది చేసుకున్నానండి. పూజ తృప్తిగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి నా శక్తి కొలది చీర, అలాగే జాకెట్టు, 2 తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ, గాజులు, అలాగే అమ్మవారికి ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి శనగలు, ఇలా శనగలు కూడా అమ్మవారికి నేను తాంబూలంలో పెట్టి అమ్మవారికి అయితే ఇచ్చానండి. ఇది ఎవరి శక్తి కొలది వారు అలా ఇవ్వవచ్చండి. ఇలా చీర పెట్టాలని ఏమీ లేదు. జాకెట్ ముక్కలే తాంబూలమైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఇక అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు అయితే తయారు చేశారో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలండి. ఈ శక్తి కొలది ఏ నైవేద్యం సమర్పించినా కూడా, లేదా పాలతో చేసిన పరమాన్నమైనా సరే అమ్మవారికి ఈ విధంగా నివేదన చేయవచ్చు. చాలామంది 9 రకాలు 12 రకాలు అంటూ అమ్మవారికి ఎవరి శక్తి కొలది వారు అమ్మవారికి నైవేద్యం అయితే తయారు చేసి అమ్మవారు సమర్పిస్తూ ఉంటారండి. ఇదంతా కూడా మీ శక్తి కొలది మాత్రమే. ఇంకా పండ్లు ఏమైనా సరే పండ్లు ఉన్నా సరే అమ్మవారికి 5 రకాలు 9 రకాలు కూడా అమ్మవారు సమర్పించవచ్చు. లేదా మా అరటిపళ్ళని తాంబూలంలో పెట్టి అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఇక అమ్మవారికి అయితే మంగళహారతి ఇవ్వాలండి. నాకు వచ్చినటువంటి ఒక చిన్న మంగళహారతి పాటతో అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు, నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు, గలగల గల గలగల గలమని సవ్వడి చెయ్యక సౌభాగ్యవతులు సేవలనంత, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
అమ్మవారికి ఈ రోజున పంచహారతి పంచకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదండి. కాబట్టి ముందుగా నేనైతే అమ్మవారికి పంచహారతి ఇచ్చాను. ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి అయితే ఇస్తాను. వరలక్ష్మి వ్రతం పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం 5 గంటల సమయం నుంచి 7 గంటల సమయంలో పూజనైతే చేయవచ్చండి. ఈ సమయంలో మేము అమ్మవారిని పూజించడానికి నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసుకోవాలి కదండి. కాబట్టి సమయం పడుతుంది. ఈ సమయంలో పూజించడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపైతే పూజను మొదలు పెట్టుకుని ముగించవలసి ఉంటుంది. ఈ సమయంలో అమ్మను ఆరాధించండి. ఒకవేళ ఉదయం వేళ పూజ చేయడం కుదరలేదు, ఉద్యోగ రీత్యా మీకు సాయంత్రం వేళ పూజ చేయడం కుదురుతుంది అనుకున్నప్పుడు సాయంత్రం వేళ కూడా అమ్మను ఆరాధించవచ్చండి. మరి సాయంత్రం సమయంలో ఏ సమయంలో పూజించాలి అంటే సాయంత్రం 5 గంటల నుంచి లేదా 6 గంటల సమయం నుంచి రాత్రి 8 గంటల సమయంలోపు అమ్మను పూజను మొదలు పెట్టుకొని ముగించవచ్చు. ఉదయం వేళ పూజ చేసినప్పటికి కూడా సాయంత్రం వేళ కూడా అమ్మవారికి దీపారాధన చేసి ఏదైనా పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి సాయంత్రం వేళ కూడా పూజనైతే చేయవలసి ఉంటుందండి. అయితే మీ దగ్గర అమ్మవారు అయ్యవారి విగ్రహాలు ఉంటే పూజలో పెట్టి అభిషేకించి పూజనైతే చేయవచ్చండి. విగ్రహాలు ఉన్నా లేకపోయినా సరే కలశాన్ని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. కలశం ఆనవాయితీ ఉన్నవారు అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలన్న విషయాన్ని ఈరోజు పూజా విధానంలో మీ అందరూ కూడా షేర్ చేశానండి. ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. మరి అమ్మవారిని పూజించిన తర్వాత వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలి అంటే వరలక్ష్మి వ్రతం అనేది ఉదయం 12 గంటల లోపు కనుక మీకు పూజను పూర్తి చేసినట్లయితే 12 గంటల లోపు వచ్చిన ముత్తైదు తాంబూలం ఇవ్వాలండి. 12 గంటలు దాటిన తర్వాత ఇవ్వకూడదండి. అలాగే సాయంత్రం వేళ ఏ సమయంలో తాంబూలం ఇవ్వాలి అంటే సాయంత్రం మీరు 6 గంటలకు అమ్మవారిని పూజించిన తర్వాత 6 గంటల సమయం నుంచి 8 గంటల సమయంలోపు వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఇవ్వవచ్చు. ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా సరే ముత్తైదులకు తాంబూలం ఇవ్వవచ్చు. మరి ముత్తైదులకి తాంబూలం ఎలా ఇవ్వాలండి, ఎంతమందికి తాంబూలం ఇవ్వాలండి అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎంతమందికి ముత్తైదులు తాంబూలం ఇవ్వాలి కూడా చాలామంది అడుగుతున్నారు. మీ శక్తి కొలది ఒకరికైనా, ముగ్గురికి, 5గురికి, 7గురికి, 9 మందికి ఎంతమందికైనా తాంబూలం అనేది ఇవ్వవచ్చండి. లేదా ఎవరికే మేము ముత్తైదు తాంబూలం ఇవ్వలేము అనుకున్నవారు అమ్మవారికి తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవచ్చండి. తర్వాత గుడికి వెళ్ళి అమ్మవారిని నమస్కరించుకోండి, చాలా మంచిది. నాకు కలిగినంతలో అమ్మవారిని ఈ విధంగా అలంకరించి కదంబం పూలతో ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం వేళ పూజ చేయడానికి అమ్మవారు నాకు ఈ భాగ్యాన్ని కలిగించారండి. నాకైతే మనసు చాలా అంటే చాలా తృప్తిగా అనిపించింది. మీకు కూడా అమ్మవారిని నేను అలంకరణ చేసిన పూజా విధానం నచ్చిందా? నచ్చినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి. అలాగే పూజా విధానం కూడా ఒక లైక్ చేయడం వల్ల మరెంతోమందికి ఈ పూజా విధానం వాళ్ళ వరకు చేరుతుందండి. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక అమ్మవారిని అయితే పూజించానండి. వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి, తాంబూలంలో ఏం పెట్టి ఇవ్వాలి, తాంబూలం వాయనం రెండు ఒకటే అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. తాంబూలం వేరు, వాయనం వేరండి. వాయనం అని అంటే అట్ల తద్ది పూజ చేసుకున్నప్పుడు 11 అట్లు పోసి గౌరీదేవిని పెట్టి వాయనం ఇస్తూ ఉంటారండి. దాన్ని వాయనం అని అంటారు. అంటే ఇన్ని వారాలు ఇన్ని సంవత్సరాలు పూజ చేసుకున్నప్పుడు ఇచ్చే విధానాన్ని వాయనం అని అంటారు. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంలో ఇచ్చే విధానాన్ని తాంబూలం అని అంటారు. మరి ఈ తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అంటే జాకెట్ మొక్క మీ శక్తి కొలది, అలాగే రిటర్న్ గిఫ్ట్లు కూడా మీ శక్తి కొలది ఇవ్వవచ్చండి. నేను ఈరోజు పూజా విధానంలో పూర్వకాలం నుంచి అమ్మమ్మలు నానమ్మలు ఇచ్చినటువంటి తాంబూల పద్ధతిని షేర్ చేస్తున్నాను. అందుకు ముఖ్యంగా కావాల్సింది 2 తమలపాకులు, 2 పండ్లు, ఏవైనా పండ్లు పెట్టవచ్చు. జంటగా ఉన్నటువంటి అరటిపళ్ళు పెడితే మంచిదండి. విడివిడి అరటిపళ్ళు కన్నా పసుపు కుంకుమ ప్యాకెట్టు, 1 పువ్వు, 1 అర డజన్ గాజులు, గుండు వక్క, దక్షిణ ఇవైతే తప్పనిసరిగా పెట్టాలండి. ఇంకా పువ్వు, ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి తోరం. ఈ తోరం కూడా మనం పూజలో పెట్టినటువంటి తోరాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఆ తోరాన్ని ముత్తైదుకి తాంబూలంలో పెట్టాలండి. ఇంకా గోరింటాకు ఉంటే గోరింటాకు కూడా నూరి 1 ప్యాకెట్లో వేసి మీరు తాంబూలంలో పెట్టవచ్చు. ఇంకా నానబెట్టినటువంటి శనగలు ఇవన్నీ కూడా తాంబూలాన్ని సిద్ధం చేసుకోవాలి. వచ్చిన ముత్తైదుకి ఇలా కుర్చీ వేసి ఆసనం ఏర్పరచాలండి. వచ్చిన ముత్తైదు అమ్మవారిగాని భావించాలి. కాబట్టి ఇలా చక్కగా కూర్చొని అమ్మవారికి ఆసనం ఏర్పరిచి కాళ్ళకు నిండుగా పసుపు రాయాలండి. అలాగే పారాణితో అమ్మవారికి ఇలా గోరింటాకులాగా చక్కగా అలంకరణ చేయాలి. ఎందుకంటే వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారిగాని భావిస్తున్నాము. వచ్చిన ముత్తైదుకి బొట్టు పెట్టి ఆ తర్వాత గంధం పెట్టి 1 పువ్వు ఇచ్చి తలలో పెట్టుకోమనాలండి. ఈ విధంగా పెట్టిన తర్వాత అప్పుడు తాంబూలం అనేది ఇవ్వాలి. ముత్తైదుకి ఇచ్చేటట్టు తాంబూలంలో తోరం పెట్టి ఇవ్వవచ్చండి. లేదా వచ్చిన ముత్తైదుకి ఈ విధంగా తోరం కూడా కట్టవచ్చండి. తోరం కట్టిన తర్వాత అప్పుడు తాంబూలం అనేది ఇవ్వాలి. చెంగులోకి ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుందండి. వాయనం తీసుకున్నా వాయనం అంతే అంతే. వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి.
ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయినం. తీసుకున్నది ఎవరు? మహాలక్ష్మీదేవి. కోరినమ్మ వరం అంటే ఇస్తినమ్మ వరం అని వచ్చిన ముత్తైదు అనాలి. ఇక కాళ్ళకి దగ్గర నమస్కరించుకుని అక్షంతలు వేయించుకోవాలి. ఇలా ముత్తైదు ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుందండి. చాలా అంటే చాలా మంచిదండి. ఎంతమంది ముత్తైదుల దగ్గర సరే ఇలా ఆశీర్వాదం తీసుకోవటం మన సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని వారిచ్చే ఆశీర్వాదం ఎంతో మంచిదండి. అమ్మవారి దీవించారనే ఒక అనుభూతితో మనం వచ్చిన ముత్తైదులకు ఈ విధంగా తాంబూలం ఇవ్వాలి. ఇంకా మీ శక్తి కొలది మీరు ఉన్నటువంటి అమ్మవారికి నివేదించిన తర్వాత మహా నైవేద్యాలన్నీ కూడా తీసి ఏమన్నా కొద్దిగా వాళ్ళకి ప్రసాదాలు కూడా ఇవ్వవచ్చండి. చాలా మంచిదండి ఈ విధంగా ఇవ్వటం. ఈ పూజా విధానం చూస్తున్న మీరు ఎంతమంది ఏ విధంగా తాంబూలాలు ఇస్తారన్న విషయం కూడా నా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నేనైతే ముత్తైదులకి ఈ విధంగా తాంబూలం అయితే ఇచ్చానండి. ఇలా వచ్చిన ముత్తైదులకి తాంబూలం అనేది ఎంతమందికైనా ఇవ్వవచ్చండి. నేనైతే తాంబూలం ముత్తైదులకి ఇచ్చాను. ఇంకా మీకు మరొక విషయం అయితే చెప్పలేదండి. ఇలా తాంబూలం ఇచ్చిన తర్వాత శనగలు ఏ సమయంలో ఇవ్వాలి అంటే ముందుగా తాంబూలం ఇచ్చేయాలండి. తాంబూలం ఇచ్చిన తర్వాత శనగలు అనేవి దోశలతో తీసి ఆ తాంబూలంలో పోయవచ్చు. ఇలా మాకు ఉన్నటువంటి పద్ధతిలో అయితే మేము ఇలానే ఇస్తామండి. అయితే చాలామంది శనగలు కూడా ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి జిప్లాక్ కవర్లో ఇస్తూ ఉంటారు. కానీ మేము మాత్రం శనగలు అనేది ఇలా ఒళ్ళో పోస్తూ ఉంటాము. చాలామంది చీరలు పాడవుతాయని ఇలా ప్యాకెట్ల రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. ఇలా శనగలు పోసిన తర్వాతే ఆ ముత్తైదు దగ్గర కాళ్ళ దగ్గర నమస్కరించుకుంటూ ఉంటాము. ముత్తైదుల యొక్క నిండు ఆశీర్వాదం ఎంతో మంచిదండి. ఇక ఇంతలో నేను పూజను ముగించుకునే లోపు మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చారండి. ఆయన కూడా రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. వారి దగ్గర కూడా ఆశీర్వాదం అది తీసుకున్నాను. నేను పూజ చేస్తున్న రోజునే మా అక్క కూడా రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. మా అక్క తనేనండి. మీ ఇద్దరం సిస్టర్స్ అనమాట. మా అక్క పేరు ప్రసన్న, నా పేరు పల్లవి. పల్లవి ప్రసన్న అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఇక మా అక్కతో పాటుగా మా పిన్ని కూడా వచ్చిందండి. మా పిన్ని ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఇక ఇదేనండి ఈ 2025 సంవత్సరంలో మొదటి శ్రావణ శుక్రవారం వేళ నేను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రత పూజా విధానం మీ అందరికి కూడా షేర్ చేశాను. ఇంకా మీకు పూజలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.